అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెట్రో టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. చమోలీలో ఘోర టన్నెల్ ప్రమాదం, 8 మంది మృతి, మరో 2 కోసం గాలింపు. మోదీ దిమాగి నక్సల్స్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం, ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదన్న రిజిజు. పంచాయతీరాజ్ శాఖ పైలాన్ ఆవిష్కరించిన సీఎం, నూతన కలెక్టరేట్ ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత, జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం. చంద్రబాబే ఓటుకు నోటు రాజకీయాలకు తెరతీశారన్న రోజా, వ్యవస్థలను మేనేజ్ చేయడం ఆయనకు అలవాటేనని ఆరోపణ. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఇక కేసీఆర్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం 2 మహిళలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించిందని చెప్పారు. నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. విడతల వారీగా నియామక ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. మాయమాటలు నమ్మి మోసపోవద్దని నిరుద్యోగులకు సూచించారు. రెచ్చగొట్టడం, శవాల పునాదులపై నుంచి అధికారంలోకి రావాలన్నదే ప్రతిపక్ష ఆలోచన అని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. గురించి మాట్లాడుతున్నారు. ధర్నాలు, నిరసనలు చేయమంటారు. 10 ఏళ్ళు ఉద్యోగాలు ఇయ్యలే. నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్న పత్రాలు బజార్లలో పల్లి బఠానీలలాగా అమ్ముకున్నారు. కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. పిల్లల ప్రాణాలు పోయినాయి. 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయినారు. 12వ తరగతి పరీక్షలు నిర్వహించిన తప్పుడు విధానాలతో 27 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షలు అయితే 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. కానీ అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా పోలీస్, మెడికల్ అండ్ హెల్త్ వివిధ శాఖల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షల్ని, కలల్ని నెరవేర్చడానికి మన ప్రభుత్వం పనిచేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ మళ్ళీ పోలీస్ నోటిఫికేషన్లు ఇచ్చినాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఇవాళ పోలీసులకు ఇంకా నోటిఫికేషన్లు ఇవ్వంటూ ఉద్యోగ ఉపాధి నోటిఫికేషన్ల గురించి మాట్లాడుతున్నారు. ధర్నాలు, నిరసనలు మీనాక్షి నటరాజన్తో పీఏసీ సమావేశం కొనసాగుతోంది. ఉదయం 11 గంటల నుంచి 6 జిల్లాల డీసీసీలతో పాటు పార్టీ నేతలకు ఆమె దిశానిర్దేశం చేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి సమాచారాన్ని మీనాక్షి నటరాజన్ సేకరిస్తున్నారు. జిల్లాల్లో ఓట్ల నమోదు తక్కువగా ఉండటానికి గల కారణాలను నేతలను అడిగి తెలుసుకుంటున్నారు. ఓట్ల నమోదు ఎందుకు తక్కువగా జరిగిందో ఆయా జిల్లాల నేతలు వివరణ ఇస్తున్నారు. 2వ విడత ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మీనాక్షి నటరాజన్ సూచించారు. కొత్త ఓట్ల నమోదుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని నేతలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం కొనసాగుతుంది. ఇక మీనాక్షి నటరాజన్తో పీఏసీ సమావేశం కొనసాగుతుంది. ఉదయం 11 గంటల నుంచి 6 జిల్లాల డీసీసీలతో పాటు పార్టీ నేతలకు ఆమె దిశానిర్దేశం చేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి సమాచారాన్ని మీనాక్షి నటరాజన్ సేకరిస్తున్నారు. జిల్లాల్లో ఓట్ల నమోదు తక్కువగా ఉండడానికి గల కారణాలను నేతలను అడిగి తెలుసుకుంటున్నారు. ఓట్ల నమోదు ఎందుకు తక్కువగా జరిగిందో ఆయా జిల్లాల నేతలు వివరణ ఇస్తున్నారు. 2వ విడత ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మీనాక్షి నటరాజన్ సూచించారు. కొత్త ఓట్ల నమోదుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని నేతలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం కొనసాగుతుంది.
ప్రభుత్వ వైద్య రంగంలో అత్యాధునిక సౌకర్యాలతో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా టిమ్స్ సనత్ నగర్ రూపుదిద్దుకుంటుంది. ప్రభుత్వ రంగంలో ఒకే దశలో నిర్మించిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ప్రత్యేకత సంతరించుకుంది. 22 ఎకరాల విస్తీర్ణంలో 11 లక్షల చదరపు అడుగుల నిర్మిత విస్తరణంతో సమగ్ర వైద్య సముదాయాన్ని అభివృద్ధి చేశారు. క్లాసిక్ ఆర్కిటెక్చర్ తో పాటు 4 బ్లాకులుగా నిర్మించిన టిమ్స్ 75% నీటి పొదుపుతో IBCP గోల్డ్ రేటింగ్ సాధించింది. 6 కీలక విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దారు. రోగులకు అత్యాధునిక సమగ్ర వైద్య సేవలు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇక ప్రధాని చేసిన దిమాగి నక్సల్స్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఎర్రకోట సాక్షిగా దేశ సుప్రీం లీడర్ వాస్తవాలను అంగీకరించారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రశ్నించే వారిని దిమాదీలుగా గుర్తిస్తున్నారని విమర్శించారు. గతంలో ప్రభుత్వాన్ని నిలదీసేవారిని అర్బన్ నక్సలైట్స్, కాక్రోచ్ అని పిలిపించారని, ఇప్పుడు వారికి దిమాగి నక్సల్స్ గా నామకరణం చేశారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేమని ప్రశ్నించే వారిపై దృష్టి పెట్టాలని సూచించారు. Sathiyo, yesterday on Independence Day, we witnessed 2 people working. One was the Supreme Leader who finally accepted that those who show dissent, who ask tough questions to the government for accountability, or ask questions are Dimakis. They have brain. After all these years of naming them urban Naxals, Viksit Virodhis, Kidas, cockroaches, now he has given us a title. Namakaran kiya hai, Dimagi Naxals. On the other hand, the so-called accused Dimagi Naxals or cockroaches were busy walking into village government schools and showing the plight of the toilets, of the classrooms, of places where there were no teachers, no roads, and how our children in government schools are suffering. Now, since you have seen these 2 Indians, it is for you to decide whom you will support. My suggestion is, दिमाग ही बनो, बेवकूफ नहीं, अंधभक्त नहीं, सवाल करो, गुलामी नहीं. And to you, my dear friend, please stop using red food for naming ceremonies. Instead, focus and work on real issues this country is facing. Will you start with stopping closing government schools and focusing on Swachh toilets, enough number of teachers, enough number of classrooms, and a wonderful atmosphere for our children in government schools for their future? You have few years left. I hope you will do something. ఇక చిత్తూరు జిల్లా పూతలపట్టులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమ్ ఆడుతున్న అల్లుడిని మందలించిన మామ చివరకు అతడి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. పెద్ద అల్లుడు అశోక్ ఆన్లైన్ గేమ్ ఆడుతుండగా మామ సుబ్రహ్మణ్యం మందలించారు. దీంతో ఆగ్రహానికి గురైన అశోక్ సుబ్రహ్మణ్యంపై పిడిగుద్దులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన అనంతరం అశోక్ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అంతకుముందు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి బాణసంచ కాల్చారు. కళాకారుల డప్పు చప్పుళ్ళు నడుమ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా కృష్ణాపురం గ్రామంలో రహదారి సమస్యపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఏళ్లుగా రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర సమయంలో వైద్యం కోసం వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమ గ్రామం పక్కనే ఉన్న నీటి సరఫరా కేంద్రం నుంచి విశాఖకు నీటిని తరలిస్తున్న అధికారులు తమకు మాత్రం రహదారి ఎందుకు కల్పించలేరని ప్రశ్నించారు. మా ఊరి నుండి రోజుకి తాటిపూడి జలాశయం అండి మా ఊరు శుద్ధి చేసి రోజుకి 97 లక్షల లీటర్ల నీరు, క్యూసెక్ల నీరు ఒట్టుకెళ్తాను. ఎందుకు? అక్కడ ప్రజలు బతకాలని. మరి అక్కడ ఆ ప్రజల దాహం తీర్చినందుకు, మా ఊరు తీర్చినందుకు మా ఊరికి ఇది పాపమా? మరి అక్కడ ప్రజలే కానీ మా ఊరు ప్రజలు కాదా? దయచేసి
కమిషనర్ గారు దీన్ని వెంటనే ఈ విషయాన్ని పరిధిలో తీసుకొని మా ఊరు రోడ్డుని తక్షణమే వేయకపోతే మా మోకంలో ఒక చుక్క నీరు కూడా వైజాగ్ వెళ్ళమని అమ్మడు మీరు మట్టుకు మా ఊరందరినీ జైల్లో పెడతారో చంపేస్తారో మీ ఇష్టం. అప్పుడే చెప్తాను, మా ఊరు మాకు తక్షణమే రోడ్డు వేయాలి. చాలా అద్దానంగా ఉంది, చాలా గొంతలు. పిల్లలు స్కూల్కి వెళ్దామంటే భయపడుతున్నారు, ఆటో వాళ్ళు రావడం లేదు, నడిచి తీసుకెళ్తున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు ఒక ఆటో మీద తీసుకెళ్తే ఈ దారి మధ్యలో ప్రవేశం అవుతుంది. ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు ఈ గాతలకి. దయచేసి కమిషనర్ గారు, ఇక్కడ ఉన్న స్టాఫ్, అలాగే పోల్లాడు కూడా చాలా అబద్ధాలు ఆడుతాను. రోడ్డు వేసేస్తాను, ఇదిగో వేసేస్తాను అంటాను. పోల్లాడు గారు కూడా దయచేసి డిఈ గారికి చెప్పండి. డిఈ గారు చెప్పి మోకమ్మలుగా మా అందరం మిమ్మల్ని మటు బహిష్కరిస్తాను. మా ఊరి నుండి రోజుకి తాటిపూడి జలాశయం నుండి మా ఊరు శుద్ధి చేసి రోజుకి 97 లక్షల లీటర్ల నీరు, క్యూసెక్ల నీరు ఒట్టుకెళ్తాను. ఎందుకు? అక్కడ ప్రజలు బతకాలని. మరి అక్కడ హైదరాబాద్ లో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం మౌలిక వసతుల ప్రాజెక్టును చేపట్టింది. హెచ్టిఐ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ అధికారులు 7 స్టీల్ ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు నిర్మిస్తున్నారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్, రోడ్ నెంబర్ 45 జంక్షన్, ఫిలిం నగర్, మహారాజా అగ్రసేన్ ఐలాండ్, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, ముగ్దా జంక్షన్ ప్రాంతాల్లో ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రస్తుతం అయితే మనం హైదరాబాద్లో ఉన్నాం. ఇటు చూసినట్టయితే హైదరాబాద్లో ఏ విధంగా ట్రాఫిక్ ఉంటుందో మనం అయితే అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ ఒక మెట్రోపాలిటన్ సిటీ కావడంతో ఇటు కోట్లాది మంది ప్రజలు హైదరాబాద్లో నివసిస్తున్న కారణంగా ఇటు అయితే చూసినట్టయితే భారీగా అయితే రోజు ట్రాఫిక్ సమస్యలు అయితే మనం చూస్తూనే ఉంటాం. తర్వాత ఇటు మనం చూసినట్టయితే హైదరాబాద్లో ఇటు స్కూళ్ళు, అటు ఐటీ కంపెనీలు కూడా భారీగా ఉండడంతో ఇటు ఉదయం సుమారు 8 నుంచి 10 గంటల ప్రాంతంలో, ఇటు మరి సాయంత్రం ఇటు మనం చూసినట్టయితే 4 నుంచి 7 గంటల వరకు కూడా ఇటు భారీ ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. మనం ఒక 2 నుంచి 3 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి సుమారు 30 నుంచి 30 నిమిషాల సమయం పడే అవకాశం ఉంటుంది. అందులో మనం చూసినట్టయితే ముఖ్యంగా ఇటు చూసినట్టయితే ఇటు పంజాగుట్ట నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వెళ్ళే వైపు, ఇటు బంజారా హిల్స్ నుంచి ఇటు అపోలో రోడ్ నెంబర్ 45 వెళ్ళే వైపు కూడా భారీ ఎత్తున అయితే ట్రాఫిక్ అయితే మనం రోజు చూస్తూనే ఉంటాం. ఇటు ట్రావెల్ చేసే వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కూడా మనం చూస్తూనే ఉంటాం. సో దీన్ని అయితే గవర్నమెంట్ అయితే దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను చెక్ పెట్టేందుకు హెచ్సిటీ ప్రాజెక్ట్ కింద కేబీఆర్ చుట్టూ అయితే ఏకంగా 7 స్టీల్ ఫ్లైఓవర్లను అయితే నిర్మించబోతాయి. ఇటు 7 స్టీల్ ఫ్లైఓవర్ల పాటు 7 అండర్ పాస్ను కూడా నిర్మించబోతాయి. ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ వద్ద, తర్వాత ఇటు రోడ్ నెంబర్ 45 జంక్షన్, ఫిలిం నగర్, మహారాజా అగ్రసేన, తర్వాత ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, ముగ్దా జంక్షన్ల ప్రాంతాల్లో ఈ యొక్క నిర్మాణాలు అయితే చేపట్టబోతున్నారు. అంటే ఒకే చోట ఒక ఫ్లైఓవర్ నిర్మించి ట్రాఫిక్ సమస్యలను పరీక్షించడం కాదు, కానీ వరుసగా ఉన్న కీలక జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్ను, అండర్ పాస్లను అనుసంధానం చేస్తే ఆ సిగ్నల్ ఫ్రీ కారిడార్గా మార్చే ప్రయత్నం అయితే ఈ యొక్క గవర్నమెంట్ అయితే చేయబోతుంది. ప్రత్యేకంగా ఇక్కడ స్టీల్ ఫ్లైఓవర్లు కూడా ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఎందుకంటే ఇటు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయడమే దీని ఉద్దేశంగా కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. ఈ యొక్క ప్రాజెక్టుకు సుమారు 1090 కోట్ల వ్యయం అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు. పనులు పూర్తయ్యేసరికి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఫిలిం నగర్ వరకు వాహనాలు కూడా రాకపోతే మరింత సులభం అవుతాయని కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే ఈ యొక్క ప్రాజెక్టుకు కేబీఆర్ చుట్టూ కూడా మనం చూసినట్టయితే దాదాపు 1090 కోట్లతో అయితే హెచ్సిటీ వాళ్ళు అయితే ఈ యొక్క అంచనా వేస్తూ కూడా ఈ యొక్క 7 ఫ్లైఓవర్లు, 7 టన్నల్స్ని అయితే కూడా ప్రారంభించడం అయితే జరిగింది. మనం చూసినట్టయితే పనులు కూడా వేగవంతంగానే పూర్తవుతాయి. ఇప్పుడు మనం అయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 టువర్డ్స్ కేబీఆర్ చెక్ పోస్ట్ వెళ్ళే రూట్లో పార్క్ హెడ్ దగ్గర అయితే ఉన్నాం. మనం చూసినప్పుడు ఆల్రెడీ కూడా పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ యొక్క ఫ్లైఓవర్స్ కూడా ఇటు స్టీల్ ఫ్లైఓవర్లు కావడంతో ఇటు లైట్ వెయిట్ ఉండడంతో పాటు ఇటు తొందరగా కూడా పనులు పూర్తి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఈ యొక్క సిగ్నల్ ఫ్రీ అవ్వడానికి సుమారు 2028 డిసెంబర్ నాటికల్లా కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే కంప్లీట్ చేస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. వన్స్ ఎప్పుడైతే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అవుతుందో, ఈ యొక్క ప్రాజెక్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో దీనికి సంబంధించిన ఎవరైతే ట్రాఫిక్ వాహనదారులు ఎవరైతే రోజు కూడా ట్రావెల్ చేస్తుంటారో, ఇటు ఎవరు కానీ స్కూళ్ళకు కానీ, ఇటు ఆఫీసులకు కానీ, ఐటీ ఆఫీసులకు కానీ వెళ్ళే వారందరూ కూడా ఒకసారిగా ఇటు తీవ్ర ఇబ్బందులు అనేవి కూడా తొలగిపోతాయని మనం చూడొచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో ఇటు ఉన్న పబ్లిక్కి ప్రతిరోజు ట్రాఫిక్ బాధలు అయితే వాళ్ళకి తప్పవు. ఇటు నుంచి మనం చూస్తున్నట్టయితే ముఖ్యంగా ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు వర్షం పడితే ఎక్కడిదక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. కాబట్టి అవన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే ఈ యొక్క సంబంధించిన ఈ యొక్క కేబీఆర్ చుట్టుముట్టు ఉన్నా కూడా ఫ్లైఓవర్లు ఎప్పుడైతే అయిపోతుంటాయో ఈ యొక్క సమస్యలు లేకుండా ఎటు వెళ్ళేవారు అటు వెళ్ళాలని కూడా చూస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్టయితే అక్కడక్కడ చూసినట్టయితే ఒక ఫ్లైఓవర్ అయితే నిర్మాణం చేయబడి ఉంటుంది. ఆ ఒక్క ఫ్లైఓవర్ దగ్గర మనం చూసినట్టయితే ఎక్కడైతే ఫ్లైఓవర్ ఎక్కుతామో, ఫ్లైఓవర్ పైన ట్రావెల్ చేస్తామో అక్కడ మాత్రం ఎటువంటి ట్రాఫిక్ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్లైఓవర్
ఫ్లైఓవర్ నుంచి కిందికి దిగుతామో అందరు కూడా మళ్ళీ ఒకే చోట గుమిగుండిపోవడంతో అక్కడ మళ్ళీ ట్రాఫిక్ అయితే ఏర్పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఫ్లైఓవర్ కాకుండా ఇటు 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లతో అయితే ఈ యొక్క హెచ్సిటీ ఆ కేబీఆర్ చుట్టూ అయితే దీని అయితే నిర్మించడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క నిర్మాణ సమయంలో మాత్రం ప్రజలకైతే కాస్త ఇబ్బంది కలుగుతుంది, కానీ ఎప్పుడైతే నిర్మాణం పూర్తవుతుందో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కూడా కలగదంటూ కూడా సంబంధిత అధికారులు కూడా వెల్లడించడం అయితే జరిగింది. కెమెరామెన్ తరుణ్తో రిపోర్టర్ శివ. తెలంగాణ బీజేపీ రేపు కీలక సమావేశం నిర్వహించనుంది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు హాజరు కానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాట కార్యాచరణ సమావేశంలో చర్చించనున్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీఫైనల్ పోరుగా భావిస్తున్న బీజేపీ గ్రేటర్ ఎన్నికల యాక్షన్ ప్లాన్ పై సమాలోచనలు చేయనుంది. ఇటీవల నితిన్ నబీన్తో జరిగే సమావేశం తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ బలోపేతానికి పాదయాత్ర లేదా బస్ యాత్ర చేపట్టే అంశంపైన చర్చించనున్నారు. హైదరాబాద్ లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, రోడ్ నెంబర్ 45 ప్రాంతాల్లో పీక్ అవర్స్ లో వాహనాల రద్దీ అధికంగా ఉంటోంది. నిర్మాణ పనుల నేపథ్యంలో ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. ట్రాఫిక్ నిర్వహణ కోసం ఈ విధానం ఏడాదిన్నర పాటు కొనసాగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నా ప్రతినిధి శివ అందిస్తారు. హైదరాబాద్ ఒక మెట్రోపాలిటన్ సిటీ కావడంతో ఇటు కోట్ల మంది ప్రజలు ఇందులో హైదరాబాద్లో నివసిస్తున్న కారణంగా హైదరాబాద్లో అయితే భారీ ఎత్తున అయితే ట్రాఫిక్ అయితే నెలకొంటుంది. ఈ యొక్క రోజు కూడా పెరుగుతున్న ఈ ట్రాఫిక్ని అయితే దృష్టిలో పెట్టుకొని అందులో ముఖ్యంగా ఇటు మనం చూసినట్టయితే కేబీఆర్ చుట్టూరా ఏదైతే ప్రాంతం ఉంటుందో ఇటు పంజాగుట్ట నుంచి ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళే వైపు, తర్వాత ఇటు మనం చూసినట్టయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి ఇటు రోడ్ నెంబర్ 45 అపోలో మీదుగా మాదాపూర్ వెళ్ళే రూట్ కూడా ఏదైతే ఉంటుందో మనం చూసినట్టయితే ప్రతిరోజు కూడా ముఖ్యంగా భారీగా అయితే ట్రాఫిక్ అయితే నెలకొంటుంది. గంటల సమయం కూడా పడుతుంది అనమాట ఈ యొక్క ట్రాఫిక్ని అయితే దాటి వెళ్ళేవారికి. ఎవరైతే ద్విచక్ర వాహనాలు, తర్వాత కార్లు, ఇతర వాహనదారులు ఎవరైతే ఉంటారో వారితో తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకున్న గవర్నమెంట్ అయితే హెచ్సిటీ ద్వారా అయితే ఒక ప్రాజెక్ట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. దాన్ని చూసినట్టయితే ఇటు కేబీఆర్ చుట్టూరా 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లతో అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే మనమైతే ప్రస్తుతం కేబీఆర్ జంక్షన్ వద్ద అయితే ఉన్నాం. సో ఈ కేబీఆర్ జంక్షన్ వద్ద ఉండడం అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. మనం చూసినట్టయితే ప్రీవియస్గా కూడా ఇటు ఫిబ్రవరిలో, తర్వాత అటు ఏప్రిల్లో, తర్వాత జూన్లో కూడా ఇక్కడైతే వన్ వే ట్రయల్స్ అయితే జరిగినాయి. కాబట్టి రానున్న అంటే 18 తారీఖు నుంచి, అంటే రేపు 18 తారీఖు నుంచి, ఎల్లుండి 18 తారీఖు నుంచి కూడా ఈ చుట్టూరా కూడా వన్ వే ప్రాంతం అయితే అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన పోస్టర్ కూడా మనకైతే ఇక్కడ కేబీఆర్ జంక్షన్ వద్ద అవుతుంది. ఈ ఒక పోస్టర్ని చూసి కూడా మనమైతే ఎటు నుంచి ఎటు వన్ వే ఉంటుంది అనేది కూడా మనమైతే చూడడం. ప్రస్తుతం అయితే మనమైతే కేబీఆర్ జంక్షన్ వద్ద అవుతున్నాం. ఎవరైతే ఇటు పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి ఇటు చెక్ పోస్ట్ రూట్గా స్ట్రైట్గా ఒకే రూట్గా వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో వారు కాస్త ఇప్పుడు ఆ పంజాగుట్ట నుంచి ఇటు నాగార్జున సర్కిల్ నుంచి కేబీఆర్ సిగ్నల్ వద్దకు వచ్చిన తర్వాత ఇటు మనం చూసినట్టయితే లెఫ్ట్ తీసుకొని ఈ విధంగా ఇటు జగన్నాథ్ టెంపుల్ రూట్ మీదుగా వెళ్ళి ఇటు అపోలో నుంచి ఆ రోడ్ నెంబర్ 45 మీదుగా అటు మాదాపూర్ వెళ్ళాల్సి ఉంటుంది. లేదు చెక్ పోస్ట్ రావంటే ఇటు ఇక్కడ ఒక ఓపెనింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇటు నుంచి కూడా మనం ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్దకు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రూట్ని అయితే వీళ్ళు ఈ విధంగా అయితే అప్డేట్ చేసి పెట్టారు. తర్వాత ఎవరైతే ఇటు వెంకటగిరి నుంచి యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి మైత్రివనం నుంచి వచ్చేవారు ఉంటారో ఇటు మైత్రివనం నుంచి ఇటు యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి అయితే జూబ్లీ చెక్ పోస్ట్ వచ్చే విధంగా కూడా ఇటు రూట్ని అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది. ఇటు ఎక్కడ కూడా ప్రస్తుతం ఇటు మనం చూసినట్టయితే యూటర్న్లు, లెఫ్ట్ టర్న్లు, రైట్ టర్న్లు లేకుండా ఒక 2 సంవత్సరాల వరకు కూడా మనం చూసినట్టయితే దాదాపు ఒక ప్రాజెక్టు కంప్లీట్ అవ్వడానికి 2028 డిసెంబర్ వరకు అయితే కంప్లీట్ చేస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అప్పటి వరకు కూడా ఈ యొక్క రూట్ ఏదైతే ఉంటుందో దీనంతా కూడా వన్ వే విధంగా పెట్టేసి ఎటు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఇటు పంజాగుట్ట, తర్వాత రోడ్ నెంబర్ 2 ముగ్దా సిగ్నల్ నుంచి కేబీఆర్ వద్దకు వచ్చి కేబీఆర్ వద్ద లెఫ్ట్ తీసుకొని ఇటు మళ్ళీ చూసినట్టయితే ఇటు టీఆర్ఎస్ భవన్ అక్కడ రైట్ తీసుకొని ఇటు ఒమేగా హాస్పిటల్, తర్వాత ఒమేగా హాస్పిటల్, అపోలో రోడ్ నెంబర్ 45 మీదంగా ఇటు మాదాపూర్ వెళ్ళొచ్చు. అలానే స్ట్రైట్గా కాస్త ముందుకు వస్తే జూబ్లీ చెక్ పోస్ట్ వైపు కూడా
వెళ్ళే మార్గాన్ని అయితే వీళ్ళు సూచించారు. ఎందుకంటే ముఖ్యంగా ఇటు పంజాగుట్ట నుంచి ఇటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వెళ్ళే వైపు చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ యొక్క పనులు కూడా అత్యంత త్వరగా కంప్లీట్ అవ్వాల్సింది ఉంది కాబట్టి దానికోసమే ఈ యొక్క వన్ వే రూట్ అనేది ప్లాన్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క వన్ వే రూట్ మ్యాప్ని కూడా అక్కడక్కడ పోస్టర్లను పెట్టి తర్వాత కొన్ని సూచనలు కూడా జారీ చేయడం అయితే జరిగింది పోలీస్ అధికారులు. సో దీని యొక్క రూట్ని అందరినీ కూడా అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రజలకైతే ఒక 1 వీక్ వరకు కూడా పట్టే అవకాశం ఉంది. అయితే ఎప్పుడైతే ఈ 2028 డిసెంబర్ నాటికల్లా ఈ యొక్క 7 ఫ్లైఓవర్లు 7 టర్నోవర్లు అయితే అండర్ పాస్లు అయితే ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు ప్రజలందరికీ కూడా ఆ యొక్క ట్రాఫిక్ సమస్యలు అయితే తగ్గే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా చూసినట్టయితే ఒకటి ఫ్లైఓవర్ అయితే కడతారో ఒక ఫ్లైఓవర్ ఎక్కి దిగానో మళ్ళీ దిగిన చోటంతా కూడా ట్రాఫిక్ అయితే జమ అవడం జరుగుతుంది. ఇక్కడ ఆ విధంగా సిచ్యువేషన్ జరగకుండా ఆ 7 ఫ్లైఓవర్లను నిర్మించడం అయితే జరిగింది. 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లు రావడంతో ఎటు వెళ్ళేవారు అటు వెళ్తుంటారు కాబట్టి ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కాకూడదని హెచ్సిటీ తరఫున అయితే దాదాపు 1090 కోట్లతో అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం అయితే నిర్మించడం అయితే జరిగింది. తర్వాత ఇటు అధికారులు కూడా ప్రజలందరికీ కూడా సూచించింది ఏంటంటే కాస్త అధికారులకు కూడా సహకరించి ఈ యొక్క వన్ వే రూట్ మ్యాప్ ఏదైతే పెట్టారో దీని అయితే ఫాలో అవ్వాలంటూ కూడా ఎందుకు రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే వచ్చే కొన్ని రోజుల్లో ఎప్పుడైతే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అవుతుందో అప్పుడు అందరూ కూడా ఎంచక్క ఫ్లైఓవర్ల నుంచి అండర్ పాస్ నుంచి ట్రావెల్ చేస్తూ వెళ్తుంటారు కాబట్టి ఆ యొక్క ట్రాఫిక్ సమస్యలు అయితే ఉండవు కాబట్టి అది యొక్క గవర్నమెంట్ అయితే దీని యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. కాబట్టి ఇంకొక సూచనలు కూడా మనం చూసినట్టయితే ఇప్పుడు కొత్తగా ఈ యొక్క వన్ వేలు పెట్టారు కాబట్టి ఎవరికి కూడా త్వరగా అర్థం కాదు కాబట్టి ఎవరైనా ఇంట్లోకి నుంచి బయలుదేరే ముందు ఒక 10 నుంచి 15 నిమిషాల ముందుగా బయలుదేరడం అనేది చాలా ముఖ్యమైన విషయం అని కూడా ఇటు సజ్జనర్ గారు కూడా తెలపడం జరిగింది. సో ప్రస్తుతం అయితే మనమైతే ఈ యొక్క మ్యాప్ని అయితే చూస్తూ వన్ వే గురించి అయితే మనం అర్థం చేసుకోవడం వచ్చాం. ప్రస్తుతం అయితే మనమైతే కేబీఆర్ సిగ్నల్ వద్ద కేబీఆర్ జంక్షన్ వద్ద అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇది ఇక్కడికున్న వన్ వే రూట్ యొక్క అప్డేట్ అని మాత్రం మనం మాట్లాడుకోవచ్చు. దాదాపు ఒక 2 సంవత్సరాల లోపు అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయ్యే అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది. అదే చూసినట్టయితే ముఖ్యంగా ఇటన్నీ కూడా స్టీల్ ఫ్లైఓవర్లతో నిర్మాణం అయితే అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే స్టీల్ ఫ్లైఓవర్ అనేది కాస్త ఇటు తక్కువ కాస్ట్లో అవ్వడంతో పాటు ఇటు లైట్ వెయిట్ కూడా అవ్వడంతో పాటు పనులు కూడా చాలా వేగవంతంగా అవుతాయని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. తర్వాత మనం చూసినట్టయితే ఎప్పుడైతే ఈ వన్ వే అమల్లోకి వచ్చి అంటే 2018 ఎల్లుండి నుంచి ఈ యొక్క వన్ వే అమల్లోకి వస్తుందో ఇటు వన్ వేలో అందరూ కూడా ట్రావెల్ చేస్తుంటే అధికారులు కూడా 24 గంటలు కూడా వాళ్ళ యొక్క పనులు అయితే చేస్తూ అత్యంత తొందరలోనే ఈ యొక్క ఫ్లైఓవర్ను అండర్ పాస్ను కూడా వెలుగులోకి తీసుకొచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ తరుణ్తో రిపోర్టర్ శివ. ఇక ఓటుకు నోటు పరిచయం చేసిందే సీఎం చంద్రబాబు అని వైసీపీ నేత రోజా ఆరోపించారు. వ్యవస్థలను డబ్బుతో మేనేజ్ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆమె విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ఆడియో వీడియోలతో దొరికిపోయారని అన్నారు. ఓటుకు 2000 రూపాయలు తీసుకుంటే డబ్బులిచ్చిన వ్యక్తి 2 లక్షలు సంపాదించుకోవాలని చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. అలాంటి వారు ప్రజలకు ఎలా మంచి చేస్తారని ప్రశ్నించారు. ఏంటి తెలుసా అమ్మా, మీరు 2000 ఓటుకు తీసుకుంటే ఆ తీసుకున్నోడు 2 లక్షలు సంపాదించాలనుకుంటాడు, మీకు ఎలా మంచి చేయగలుగుతాడు అని చెప్పి సిగ్గు లేకుండా కళ్ళు అరపకుండా ఆయన చెప్పే నీతులు చూస్తే అసలు ఎవరికైనా కూడా కోపంతో రగిలిపోతారు. ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్తే ఎలా అందరూ నవ్వుకుంటారో చంద్రబాబు నాయుడు నీతులు చెప్తే అలాగే. అసలు ఓటుకి నోటు అనే పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గెలిపించుకున్న ఎమ్మెల్యేల్ని లాక్కొని ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవడానికి అదే డబ్బును వాడాడు. వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేల్ని దాచిపెట్టి వాళ్ళకి బ్రీఫ్ కేసులతో డబ్బులు ఇచ్చి ఎన్టీఆర్ మీద ఎలా చెప్పులే ఇచ్చాడో ఇప్పటికి కూడా ఈ తెలుగు ప్రజలు మర్చిపోలేరు. అలాగే మీరు చూస్తే కేసీఆర్ గవర్నమెంట్ ని కూల్చడం కోసం ఏ విధంగా ఓటుకి నోట్ల కట్టలు రేవంత్ రెడ్డితో పంపించి ఆడియో వీడియోలతో సహా దొరికిపోయారో చంద్రబాబు నాయుడు చేసిన ఘనకార్యం అందరూ కూడా కళ్ళారా చూశారు. సో ఈ రాష్ట్రంలో డబ్బుతో వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, సొంత తండ్రి లాంటి మామను వెన్నుపోటు పొడటానికి అదే డబ్బులు వాడటం, ప్రజల్ని మోసం చేసి తాను అధికారంలో రావడానికి అదే డబ్బులు వాడటం, అలాగే తాను చెప్పిన హామీలు నెరవేర్చినట్లు చూపించడానికి పచ్చ ఛానళ్ళకి అదే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఓటుకు నోటు అని నీతులు చెప్తున్నాడు చూడు మహిళలకి. అది చంద్రబాబు నాయుడు గొప్పతనం. తప్పులన్నీ చంద్రబాబు నాయుడు చేస్తాడు, కానీ నిందలు ఎదుటి వాళ్ళ మీద వేయటానికి ఏ మాత్రం కూడా సిగ్గుపడడు. ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం, మహిళలకు రవాణా వ్యయాన్ని తగ్గించి ఉపాధి మార్గాలకు చేరువ చేస్తూ మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ పథకం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మెట్రో టీవీ నెల్లూరులోని ఆర్టీసీ జోనల్ కేంద్రంలో ప్రయాణికులతో ముచ్చటించింది. చిరు ఉద్యోగాలు చేసే వారికి ఉచిత రవాణా సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్న మహిళలతో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్.
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకం ఎంతో ప్రతిష్టాత్మకంగా నడుస్తా ఉంది. ఈరోజు సంవత్సర కాలం నుండి ప్రారంభమైన ఈ పథకం ఎంతో విజయవంతంగా నడుస్తున్నట్టు కూడా ప్రయాణికులు ద్వారా తెలుస్తా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ప్రయాణ అవసరాల్లో ఇటు ఉపాధి కోసం కానీ ఇతర సాంప్రదాయ కార్యక్రమాల్లో ఇక్కడ పుణ్యస్థలాల్లో ప్రయాణించేందుకు కానీ అయ్యే ఖర్చులో ఇక్కడ ఆదాయం మహిళల ఖర్చుకు సంబంధించిన మహిళల ప్రయాణానికి సంబంధించిన టికెట్లకు సంబంధించిన ఆదాయం పొందుతూ కూడా ఇక్కడ ఈ ప్రయోజనం కొనసాగుతా ఉంది. మనం చూసినట్టయితే సంవత్సర కాలం నుంచి కూడా ఎంతో గౌరవభావంతో ఇక్కడ ఈ పథకాన్ని సంక్షేమాన్ని అందించడంతో పాటు తగిన మహిళలకు తగిన గౌరవాన్ని కూడా ఇక్కడ ఇస్తున్నట్టు కూడా మనకు ప్రయాణికుల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ మనకు ఈ తిరుపతి నుంచి ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చిన మహిళలు అంతా ఉన్నారు. చెప్పండి, మీరు ఇక్కడ ఎలాంటి సదుపాయం పొందుతున్నారు? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన శ్రీశక్తి పథకంలో ఉచిత ప్రయాణ సదుపాయం పట్ల మీరు ఎలా సంతృప్తి చెందుతున్నారు? ఎలాంటి అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు? సార్ మేము నా పేరు శ్యామల సార్. నేను తిరుపతి నుంచి నెల్లూరుకి, నెల్లూరు నుంచి తిరుపతికి తరచుగా ప్రయాణిస్తూ ఉంటాను. ఉద్యోగం కోసం కావచ్చు, కుటుంబంతో పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం కావచ్చు, తదితర అవసరాల కోసం మనం బస్సులో వెళ్తూ ఉంటాము. ఆ అవసరాలకి మనకు బస్సులో వెళ్ళడం వల్ల మా రవాణా ఖర్చులు మాకు ఆదా అవుతున్నాయి. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అది మాకు సంతోషకరంగా ఉంది, ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే చిరుద్యోగులు అయితేనేమి, చిరు వ్యాపారులు అయితేనేమి, ఇతర ప్రాంతాల నుంచి సరుకులు తెచ్చుకునేందుకు, ఉపాధి అవకాశాలకు వెళ్లేందుకు కూడా వారికి అయ్యే ఖర్చులో ఎంతో కొంత ఆదాయం అవుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు. ప్రయాణికులంతా కూడా ఈ శ్రీశక్తి పథకం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే కొంతమంది ప్రయాణికులను బస్సులోనే కలుసుకునే ప్రయత్నం చేద్దాం. బస్సులో వారు ఎలా ప్రయాణిస్తున్నారు, వారికి ఈ పథకం ఎలా ఉపయోగపడుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వారా బస్సులో ఎక్కున్న ప్రయాణికులను కూడా తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఇక్కడ మీకు ఈ శ్రీశక్తి పథకం మీకు ఎలా ఉంది? దాదాపుగా ఇప్పుడు సంవత్సరం నుంచి కూడా మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం అనేది కొనసాగుతా ఉంది. మీకు ఎలా ఉంది? మీకు ఎలా ఉపయోగపడుతుంది? మీ కుటుంబ అవసరాల్లో కొంత ఆదా అవుతున్నట్టు ఈ సంక్షేమ పథకం ద్వారా మీకు ఎలా ఉంది? మేము రాను ఖర్చులకి నెల శాలరీ తగ్గుతుంది. లేకపోతే అమౌంట్ 3,000 అట్ట ఖర్చు అయ్యేది మాకు గూడూరు నుంచి మనుబోలుకు వచ్చేటప్పుడు. ఇప్పుడు మాకు కొంచెం ఆదాయంగా ఉంది, చాలా సంతోషంగా. ఈ పథకం ఎలా ఉంది? మీకు ఎలా చూస్తున్నారు? ఇక్కడ మహిళా కండక్టర్లు అయితేనేమి, సిబ్బంది అయితేనేమి ఇది ఉచితంగా పోతుందని చెప్పి మీకు ఎలా చూస్తున్నారు? గౌరవంగా చూస్తున్నారా, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? గౌరవంగా చూస్తున్నారు సార్. కండక్టర్, డ్రైవర్లు ఎక్కించుకుంటున్నారు, ఆపి ఎక్కించుకుంటున్నారు. తిరుపతి నుంచి వస్తున్నాము. మాకు డబ్బులు అవన్నీ సేవ్ అవుతున్నాయి. ఆధార్ కార్డు చూపించగానే మాకు బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు డ్రైవర్లు, కండక్టర్లు. బస్సులో ఎటువంటి ఇబ్బందులు మాకు లేవు. ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బాగానే ఉంది. మీకు మంచి సంతృప్తిగానే ఉంది. బాగానే ఉంది. కండక్టర్, డ్రైవర్ మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు, చాలా బాగా చేస్తారు. నేను రోజు ఎందుకూరుపేట నుంచి నెల్లూరుకి ఆర్టీసీ ఎంక్వైరీలో పనిచేయడానికి వస్తాను సార్. నాకు రోజు 30 రూపీస్ అవుతుంది ఆటోకి. ఈ శ్రీశక్తి పథకం పెట్టినప్పటి నుంచి నాకు చాలా హెల్ప్ అయింది సార్. నెలకి 2,400 రూపాయల దాకా నాకు సేవ్ అవుతాయి. అందువల్ల నేను శ్రీశక్తి పథకం చాలా ఉపయోగించుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మేము డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నాము గూడూరు టు నెల్లూరు. కన్వెంట్ గానే శ్రీశక్తి మీదనే ఉపయోగకరంగానే ఉంటుంది. చాలా వరకు ఇది వర్క్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడేటట్టే ఉపయోగపడుతుంది కాబట్టి మ్యాక్సిమం బాగానే ఉంది శ్రీశక్తి పరంగా. మంచిగానే అట్టేం కేర్లెస్ లేదు, మంచిగానే అదే లేదండి. వర్క్ చేసుకుని మా రెఫరెన్స్ ఇస్తున్నారు, చేయతంగా ఆపుకొని మంచిగానే ఎక్కువ తీసుకొస్తారు. ఫోన్లో చూపిన యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఆధార్ కార్డు ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ, ఓటర్ కార్డు ఉన్నా కానీ, ఏది ఉన్నా యాక్సెప్ట్ చేస్తున్నారు. కండిషన్లు అయితే ఏం లేవు, ఓకే, మంచిగానే తీసుకెళ్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా ఉచిత శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత రవాణా కల్పించడం అనేది కుటుంబాలకు కొంత మేరకు ఆసరా అవుతుంది. ఇటు మహిళలు కూడా కుటుంబాలను సాగించేందుకు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఇది ఒక అవకాశంగా కూడా మారింది. అయితే ఈ పథకం ఇది ఉచితమైనప్పటికీ కూడా మహిళల పరంగా కుటుంబ భారాన్ని మోస్తున్న నేపథ్యంలో ఇటు పురుషుడితో పాటు మహిళ కూడా ఇక్కడ కుటుంబ ఆదాయానికి
దోహదమయ్యే విధంగా ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. దీని పట్ల అందరూ కూడా సముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఉచిత సదుపాయాన్ని కల్పించడం, ప్రయాణ సదుపాయాన్ని కల్పించడం కాదు, గౌరవంగా వారికి హీరో టికెట్ ఇవ్వడైతేనేమి, ఇవన్నీ కూడా గౌరవభావంతో ఈ పథకం కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ శ్రీశక్తి పథకం పట్ల నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ కూడా అన్ని విధాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇక్కడ మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, మెట్రో టీవీ, నెల్లూరు. ఇవి బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.